ప్రకాశం బ్యారేజ్ నుంచి వృధాగా సముద్రంలోకి పోతున్న లక్షల క్యూసెక్కుల కృష్ణా నీటికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. బ్యారేజీ వద్ద దిగువకు 3 లక్షల పైగా క్యూసెక్కుల నీటిని గంటకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపు వారం రోజులకు పైగా వరదలు ఉధృతి పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ప్రకాశం బ్యారేజీ వద్దకు మొదట 57,000 67,000 క్యూసెక్కుల వరద నీటితో ప్రారంభమైనటువంటి వరద ఇప్పుడు 3 లక్షల క్యూసెక్కులకు కూడా చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఫ్లడ్ అయితే ఎక్కడ ఆగడం లేదు, ఫ్లడ్ ఎక్కడ కూడా ఆగుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఇక్కడ నుంచి దిగువకు దాదాపు 62 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు ఇప్పటిదాకా విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కృష్ణానది మీద దిగువన కనుక చూసుకుంటే ఒకటి కనుక చెక్ డ్యాము, ఇంకొకటి ఒక బ్యారేజీ కూడా, ఈ రెండింటిని కూడా నిర్మించాలని దాదాపు 2014 నుంచి కూడా తలబెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత దానిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పూర్తిగా అటువైపు ఆ 2 డ్యాముల నిర్మాణం వైపు మాత్రం చూసినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా తిరిగి వాళ్ళ సమయంలో గతంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ప్రకారం తిరిగి మళ్ళా ఆ 2 డ్యాములను, అంటే ఒక డ్యాము, ఒక చెక్ డ్యాము, అలాగే ఒక బ్యారేజీ, ఈ రెండింటిని కూడా నిర్మించడానికి అయితే మాత్రం పూనుకుంటారని ఆయన అయితే మాత్రం చూడాలి. ఎందుకంటే కిందకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో దాదాపు 2.5 లక్షల ఎకరాల ఆయకట్టు పూర్తి స్థాయిలో కింద కృష్ణానది కింద ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటువంటి నేపథ్యంలో అక్కడ నీటిని అందించడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాలువలకు కంటిన్యూగా 14,000 నుంచి 15,000 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నప్పటికీ కూడా అక్కడ నీటిని నిల్వ చేస్తే కృష్ణా జిల్లా అలాగే ఎన్టీఆర్ జిల్లా, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో అటు పూర్తిగా హంసల దీవి వరకు కూడా ఉన్నటువంటి ఏవైతే ఈ కోడూరు, నాగాయలంక, ఇటు పక్కన అవనిగడ్డ, ఇటు కనుక వస్తే కనుక యనమల కుదురు, అలాగే కృష్ణానది పరివాహక ప్రాంతంలో యనమల కుదురు నుంచి కూడా అటు చల్లపల్లి వైపు వెళ్తూ ఉంటే పక్కన ఆనుకుని ఉన్నటువంటి రైతాంగం మొత్తానికంతటికీ కూడా ఈ నీటి వల్ల ఎంతో ఉపయోగకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే నీటిని నిలువ చేసుకునేటటువంటి అవకాశాలు కూడా అక్కడ ఎక్కువగానే ఉన్నట్టయితే తెలుస్తుంది. అంటే అటువైపు చూసుకుంటే కనుక గుంటూరు జిల్లా వైపు కూడా పూర్తిగా అటు కిందకు మొత్తం అంతా కూడా కంప్లీట్గా దీనిని ఆపుకుని ఆ నీటిని అటువైపు కూడా అంటే మొత్తం 2 జిల్లాలకి, అటు గుంటూరు జిల్లా, ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా, 2 ప్రధాన జిల్లాలకి కూడా పూర్తి స్థాయిలో దాదాపు 1,00,000 ఎకరాల ఆయకట్టుకు పైగా కూడా నీటిని అందించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి నీటిని వృధా పోకుండా కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటిదాకా 62 లక్షల క్యూసెక్కులకు పైగా నీరైతే దిగువకు వృధాగా పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా వరద కొనసాగుతూనే ఉంది. 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు అయితే దిగువకు విడుదలవుతూ ఉంది. ఇది దాదాపు ఈరోజు సాయంత్రానికి నెమ్మదిగా తగ్గుముఖం పట్టి 2 లక్షల క్యూసెక్కుల వరకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందని అయితే మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ పైన ఉన్నటువంటి ఏవైతే నీటి విడుదల ఉందో అటు తుంగభద్ర డ్యామ్ వద్ద ఇప్పటికే ఒక గేటు తెగి పడి ఉన్నది. అక్కడి నుంచి కూడా నీరు 35,000 నుంచి 45,000 క్యూసెక్కుల నీరు దిగువకు కంటిన్యూగా విడుదలవుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కింద ఎక్కడ కంట్రోల్ చేస్తారు? అటు నాగార్జున సాగర్ దగ్గర, శ్రీశైలం దగ్గర, లేకపోతే పులిచింతల దగ్గర ఎక్కువ స్టాకింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి పులిచింతల దగ్గర ఎక్కువగా స్టాక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇటు పక్కన మున్నేరు, కట్టలేరు కూడా అటు వానలు పడకుండా ఉంటే కొంతవరకు ప్రమాదం రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. వానలు గనక మళ్ళా మొదలైతే ఖచ్చితంగా అది కూడా తిరిగి ఉధృతితో ప్రవహించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అటువంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఈ నీటిని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి కిందకి నీటిని విడుదల చేసే విషయంలో కూడా ప్రతి గంటకు కూడా పైనుంచి వచ్చేటటువంటి ప్రతి ప్రవాహాన్ని కూడా అంచనా వేసుకుంటూ నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి ప్రకాశం బ్యారేజీ వద్ద కంట్రోల్ చేస్తున్నారు. అలాగే పైనుంచి వచ్చేటటువంటి నీటి విడుదల కొనసాగుతూనే ఉంది. ఈరోజు సాయంత్రానికి తగ్గుముఖం పడుతుందని అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అలాగే రెవెన్యూ, పోలీస్, అలాగే రక్షణ యంత్రాంగాలను కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేకంగా అక్కడ ఏర్పాట్లు చేసేటందుకైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ముందస్తు జాగ్రత్తలతో ప్రభుత్వం పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రజలందరూ క్షేమకరంగానే ఉంటారు అని చెప్పనైతే మాత్రం అధికారులందరూ అంచనా వేస్తున్నారు. మొత్తానికి ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి దిగువకు నీటి విడుదల విషయంలో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, విజయవాడ, ప్రకాశం బ్యారేజీ.